హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. యష్మి గౌడ, సోనియా ఆకుల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లో ఒకరు. మాటల్లో అయితే టాప్, ఇక అంతే, మాటలు లేవు. ఎవరైనా కూడా వీరితో డిబేట్ అంటే భయంతో వణికిపోయేలా రెచ్చిపోతున్నారు. పాయింట్ ఉన్నా లేకపోయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఎదుటివారు మాట్లాడకుండా ఉండేలా చేయడం, ఇదే వీరి ప్లాన్. అయితే తాజాగా 3వ వారం నామినేషన్స్లో వీరిద్దరి మధ్య నామినేషన్స్ వార్ జరిగింది. సోనియా యష్మిని చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు అంటూ నామినేట్ చేయడంతో యష్మి మొదటిసారి సోనియాపై ఫుల్ ఫైర్ అయింది. సోనియా, నువ్వు కూడా క్లాన్లో ఉన్నావు కదా, నిఖిల్ మీద, అభయ్ మీద, పృథ్వీ మీద చూపించిన ఇంట్రెస్ట్ క్లాన్ మీద చూపించలేదు, కొంచెం చూపించినా మనం గెలిచేవాళ్ళం అంటూ సోనియా నోరు తెరవకుండా చేసింది. బిగ్ బాస్ చూసే ఆడియన్స్లో కూడా ఇదే పాయింట్ ఉంది. సరిగ్గా ఇదే పాయింట్ తీసి యష్మి సోనియాకు గట్టిగా ఇవ్వడంతో యష్మి అంటే గిట్టని వారు సైతం సూపర్ యష్మి, ఈ పాయింట్ మాత్రం నువ్వు చాలా కరెక్ట్గా మాట్లాడావు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా మిగిలిన వారు సోనియాను నామినేట్ చేయడానికి భయపడుతుంటే యష్మి మాత్రం సోనియా నిజస్వరూపాన్ని నామినేషన్స్లో బయట పెట్టేస్తుంది. ఒక రకంగా నిజమే యష్మి చెప్పింది కూడా. సోనియా ఇంట్లో ఎంతసేపు చిన్నోడు పెద్దోడు అంటూ అభయ్, నిఖిల్, పృథ్వీతో మాట్లాడుతూ వారితోనే ఉంటుంది, కానీ ఇంకేం పట్టించుకోదు. మీరు గమనించిన ప్రకారం సోనియా యష్మిని నామినేట్ చేసిన సమయంలో అభయ్, నిఖిల్, పృథ్వీ పేరు తీసి సోనియా నోరు కట్టేసిన యష్మిపై మీ అభిప్రాయాన్ని, అలాగే ఈ నామినేషన్ పాయింట్లో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది కామెంట్స్లో తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.